వెల్కమ్ టు మెగా 9 టీవీ. నేను మీ జనని. భారత సంతతికి చెందిన ఆస్ట్రోనాట్ నాసా వ్యోమగామి సునీత విలియమ్స్ బుచ్ విల్మోర్లు మరికొన్ని గంటల్లో భూమికి తిరిగి రాబోతున్నారు. అమెరికా కాలమానం ప్రకారం మంగళవారం సాయంత్రం 5:57 వారు భూమిపై ల్యాండ్ కానున్నారు. గత 9 నెలలుగా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో చిక్కుకున్న ఈ ఇద్దరు వ్యోమగాములు భారత కాలమానం ప్రకారం బుధవారం తెల్లవారుజామున 3:27 భూమి మీదకి చేరుకోనున్నారు. ఈ వ్యోమగాములను ఎలాన్ మస్క్ యాజమాన్యంలోని స్పేస్ ఎక్స్ కంపెనీకి చెందిన క్రూ డ్రాగన్ క్యాప్సూల్స్ భూమికి తీసుకురానుంది. ఫ్లోరిడా సముద్రంలో ఈ నౌక దిగనుంది. అక్కడి నుంచి ప్రత్యేక పడవల ద్వారా వీరు తీరానికి చేరుకుంటారు. క్రూ డ్రాగన్ క్యాప్సూల్స్ ఇటీవల ఫ్లోరిడాలోని కెన్నడీ అంతరిక్ష కేంద్రం నుంచి నింగిలోకి ఎగిరిన 29 గంటల తర్వాత అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి చేరుకుంది. అంతరిక్షంలో 9 నెలలు గడిపిన తర్వాత సునీత విలియమ్స్ భూమి మీదకి రానున్నారు. ఈ మిషన్ ముగిసిన తర్వాత క్యాప్సూల్స్ తెరిచినప్పుడు ఇద్దరు ఆస్ట్రోనాట్స్ ను నేరుగా స్ట్రెచ్చర్ పైకి తీసుకువస్తారు. నెలల తరబడి స్పేస్ లో ఉండడం వల్ల వ్యోమగాములు వెంటనే నడవలేరు. శరీరంలో అనేక మార్పులు సంభవిస్తాయి. అందుకే ల్యాండింగ్ తర్వాత వ్యోమగాములను హ్యూస్టన్ లోని జాన్సన్ స్పేస్ సెంటర్ కు తరలిస్తారు. అక్కడ వారికి వైద్య పరీక్షలు నిర్వహిస్తారు. దీర్ఘకాలం అంతరిక్ష యాత్ర తరువాత వారు శారీరక స్థితిని పరిశీలిస్తారు. ఎర్త్ గ్రావిటేషనల్ ఫోర్స్ కి తిరిగి వారు అడ్జస్ట్ అయ్యేలా నిపుణులు వారికి హెల్ప్ చేస్తారు. ఈ మొత్తం కార్యక్రమాన్ని నాసా లైవ్ టెలికాస్ట్ చేయనుంది. గతేడాది జూన్ 5న ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ వెళ్లారు ఆస్ట్రోనాట్ సునీత విలియమ్స్ బుచ్ విల్మోర్లు. అయితే వారిని అంతరిక్షానికి చేర్చిన బోయింగ్ స్టార్ లైనర్ షిప్ లో టెక్నికల్ ఇష్యూస్ రావడంతో భూమిపైకి రాలేక వీరిద్దరూ అక్కడే గత కొన్ని నెలలుగా చిక్కుకుపోయారు. దాదాపు 9 నెలలుగా సునీత విలియమ్స్ బుచ్ విల్మోర్లు స్పేస్ లోనే ఉన్నారు. వీరిద్దరిని భూమిపైకి తీసుకువచ్చేందుకు నాసా చేయని ప్రయత్నమే లేదు. కానీ అన్నీ బెడిసికొట్టాయి. దీంతో వారిద్దరిని భూమిపైకి తీసుకువచ్చేందుకు చేపట్టిన మిషన్లో వాయిదా పడుతూనే వచ్చాయి. రీసెంట్ గా ఇటీవల అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ఎంపిక కావడం, సునీత బుచ్లను వెంటనే తీసుకురావాలని ప్రభుత్వం ఆదేశించడంతో నాసా అధికారులు దూకుడు పెంచారు. వారిని తిరిగి భూమి మీదకు తీసుకువచ్చేందుకు నాసా స్పేస్ ఎక్స్ వ్యోమ నౌక క్రూ డ్రాగన్ ను ISS కు పంపించింది. అది ఆదివారం అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంతో అనుసంధానమైంది. ఫలితంగా సునీత విల్మోర్ల రాకకు మార్గం సులభమైంది. వారితో పాటు మరో ఇద్దరు వ్యోమగాములు భూమి మీదకు రానున్నారని నాసా తెలిపింది. ఆస్ట్రోనాట్ సునీత విలియమ్స్ గతంలో ఒకసారి 195 రోజులు, మరోసారి 127 రోజులు అంతరిక్షంలో ఉన్నారు. ఇప్పుడు ఏకంగా 9 నెలలు ఆమె స్పేస్ లో ఉండాల్సి వచ్చింది. ఆమె స్పేస్ లో ఇన్ని రోజులు ఉండి అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. అది తెలుసు కాబట్టే నాసా ఆమెకు స్టేషన్ కమాండర్ గా బాధ్యతలు అప్పగించింది. నాసా అప్పగించిన పలు ప్రయోగాలు, రిపేర్లు, క్లీనింగ్, మొక్కల సంరక్షణ వంటి విధులను సునీత విజయవంతంగా నిర్వర్తించారు. తన బాధ్యతలను కరెక్ట్ గా నిర్వహించడం కోసం, మెంటల్ హెల్త్ కోసం ఆమె ప్రతిరోజు భగవద్గీతను తప్పక చదివేవారట. సునీత ఫిట్నెస్ ఫ్రీక్. ముఖ్యంగా లాంగ్ మ్యారథాన్లపై ఆమెకు ఆసక్తి ఎక్కువ. భూమి మీదకు తిరిగొచ్చాక ట్రెడ్మిల్ పై రన్నింగ్ కాంపిటీషన్ కి వెళ్లనున్నారట. కానీ అనుకున్నట్లు రాలేకపోవడంతో అక్కడి నుంచే వర్చువల్ గా కేప్ కోడ్స్ 7 మైల్ ఫాల్ మౌత్ రోడ్ రేస్ లో పాల్గొన్నారు. శారీరక ఇబ్బందులను తట్టుకుంటూ, భావోద్వేగాలను అణచుకుంటూ సునీత ఇన్నాళ్లు చూపించిన ధైర్యం అందరికీ స్ఫూర్తిగా నిలుస్తోంది. అందుకే ఆమె సేఫ్ గా భూమి మీదకు రావాలని అందరూ గట్టిగా కోరుకుంటున్నారు.